హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, అందుకని నేను ప్రసాదాలు ఎలా తయారు చేసుకుంటానో, అంటే త్వరగా ఎలా తయారు చేసుకుంటానో అన్న విధానాన్ని మీకు చూపించదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఓన్లీ నేను రైస్తో అంటే బియ్యంతో ఒక 4 రకాల ప్రసాదాలు చేసుకుంటాను. అది ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను రండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, మంచిగా కడిగి పెట్టినాను. ఈ 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్ళు పోసుకొని ముందు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికే లోపల మిగతా ఐటమ్స్ మనం ఎలా చేసుకుందామో వాటికి సంబంధించినవి ప్రిపేర్ చేసుకుందాము. మనం ఈరోజు చేసుకునే 4 ఐటమ్స్ ఏమిటంటే, 1 చింతపండు పులిహోర, 2 నిమ్మకాయ పులిహోర, 3 దద్దోజనం, 4వది కొబ్బరి అన్నం. ఈ 4 ప్రసాదాల కింద మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనవి. అందుకనే మనం ఒకటేసారి రైస్ వండుకొని ఈ 4 ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఈ 4 ఐటమ్స్కి కావాల్సిన నేను ఒకటేసారి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని ముందుగా ఈ రైస్ ఉడికే లోపల అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందు మనకి చింతపండు ఉడకాలి కాబట్టి చింతపండుని కడుక్కొని నానబెడదాము. నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని ముందుగా దీన్ని శుభ్రం చేసుకొని నానబెట్టేస్తాను. చింతపండు నీళ్ళు పోసుకొని కొంచెం చింతపండుని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకుంటున్నాము. మిగతా ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనకు కొన్ని పచ్చిమిరపకాయలు అవసరం ఉంటాయి కాబట్టి అన్నీ ముందే కోసి పక్కన పెట్టేసుకుందాము. అంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనకి నిమ్మకాయ పులిహోర కావాలి, దద్దోజనానికి కావాలి, చింతపండు పులిహోరకి, 3 అవసరం పడుతుంది. అయితే అన్నీ ఒకే రకంగా కాకుండా వేరేగా ఉంటాయి కాబట్టి అలాగే కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు చింతపండు పులిహోరకి, నిమ్మకాయ పులిహోరకి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. దద్దోజనానికి మట్టికి చిన్న పీసులు కట్ చేసుకోవాలి. దద్దోజనానికి ఇలా చిన్న పీసులు కట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ దద్దోజనం అయితే నేను ఆల్రెడీ చేసింది ఉంటుంది. మీకు ఫుల్ వీడియో చూడాలనుకుంటే దద్దోజనం వీడియో చూడండి, అందులో మీకు ఫుల్ వీడియో కనిపిస్తుంది. విజిల్స్ వస్తున్నాయి, ఆల్రెడీ ఒక విజిల్ వచ్చింది. మూడు విజిల్స్ వచ్చినాయి, స్టవ్ బంద్ చేసేసినాను. ఈలోగా అన్నం చల్లారవ్వాలి కాబట్టి అది అవుతూ ఉంటుంది, మన పని ఇక్కడ అవుతూ ఉంటుంది. ఇది అల్లం మనకి నిమ్మకాయ పులిహోర కోసం కాకుండా చింతపండు పులిహోరకి పనికొస్తుంది. అందుకని దీన్ని రెడీ చేసుకోవాలి. నిమ్మకాయ పులిహోరకి అల్లం వేసుకోక్కర్లేదు. కొత్తిమీర తీసుకుంటున్నాను. ఈ కొత్తిమీర మనకి నిమ్మకాయ పులిహోరకి, దద్దోజనానికి పనికొస్తుంది. చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కరివేపాకు, తాలింపులన్నిటికీ కావాలి కాబట్టి కరివేపాకుని రెడీ చేసి పెట్టుకుంటున్నాను పక్కకి.
ఇవన్నీ ముందే రెడీ చేసేసుకుంటే మనకి పోపు పెట్టుకునేటప్పుడు ఈజీగా అవుతుందని అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాము. తాలింపుల్లో కరివేపాకు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి, అందుకని ఎక్కువగానే చేసుకోండి. ఈ కరివేపాకు అయిపోయింది. నెక్స్ట్ మనం చేసేది కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నానికి ఇవి కొబ్బరి ముక్కలు, అంటే నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఇవి నేను నిల్వ పెట్టుకుంటాను. ఇట్లాగా ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టేసరికి ముక్కలు పాడైపోతాయి కదండి, ఆ టైంలో ఇవి మనకి పాడైపోకుండా ఫ్రిడ్జ్లో ఇవి కోసుకొని పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. నేను అవి ముందే రెడీగా పెట్టుకుంటాను కాబట్టి ఈ ముక్కలు మనం గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అయిపోతుంది. దాంతో ఈజీగా కొబ్బరి అన్నం చేసేసుకోవచ్చు. కొబ్బరి అన్నానికి కొంచెం కొబ్బరిని మిక్సీ కట్టుకుంటే పౌడర్ అయిపోతుంది కాబట్టి దాన్ని కొబ్బరి అన్నానికి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ కొట్టుకుందాం. మనం ముందుగా చింతపండు పులిహోర చేసుకుందాము. చింతపండు పులిహోరకి తాలింపు చెప్తాను చూడండి. కొద్దిగా ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది చింతపండు పులిహోరకి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు తీసుకోండి. ఈ పల్లీల్ని ఈ ఆయిల్లో వేపుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వేగనీయకండి. కొంచెం వేగిన వెంటనే ఇందులోకి మిగతా పప్పు సామానం అంతా వేసేసుకోవచ్చు మనం. అందుకని ఈ పల్లీలు కొంచెం వేగినాక ఇందులోనే పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన వెంటనే దీంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి వేగిన పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు పోపులోకి వేసుకొని వేగనీయాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు వేసుకోవాలి. ఇది నిమ్మకాయ పులిహోర కదా, అందుకని మనం పసుపు వేసుకుందాము. అంటే 4 ఐటమ్స్ ఒకటేసారి చేస్తున్నందుకు మనం రైస్లో పసుపు వేయలేదు. లేకపోతే మనం ఒక నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోర ఈ 2 చేసుకుంటే కనుక అన్నంలోనే పసుపు వేసుకొని ఉడికించేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఈ పోపు వేగినాక దీంట్లోకి మనం చింతపండు పులుసు పోసుకోవాలి. ఈ చింతపండు పులుసుని ఈ తాలింపులోకి పోసుకోవాలి. తాలింపు పోసేటప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేకపోతే వేడికి చేయి కాలుతుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసేసుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కువ వేసుకోవద్దు.
ఇప్పుడు నేనైతే కొంచెం వేసాను, సరిపోకపోతే మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకుంటాను. ఇప్పుడు ఈ పులుసు మంచిగా మరగనివ్వాలి. ఎంతసేపు మరగాలంటే ఈ చింతపండు నుంచి ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. మనకు అప్పుడు అర్థమవుతుంది మొత్తం చింతపండు పులుసు మొత్తం ఉడికిపోయిందని. అప్పటి వరకు ఈ చింతపండు పులుసుని ఇలాగ స్టవ్ మీద పెట్టి ఉడకనిద్దాము. మన చింతపండు పులిహోరకి చింతపండు మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతున్నది అంటే సరిపోయినట్టే. మనకి చింతపండు మొత్తం ఉడికిపోయినట్లే. మరీ దగ్గరగా కాకుండా కొంచెం ఇట్లా ఉండగానే మనం స్టవ్ బంద్ చేసేసుకొని ఇది పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మన కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాము. రైస్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం రైస్ని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాము. ఎందుకంటే మనం 4 ఐటమ్స్ చేసుకుంటున్నాం కాబట్టి. ముందుగా మనం నిమ్మకాయ పులిహోరకి తీసి పెట్టుకుంటున్నాము. నిమ్మకాయ పులిహోరకి అయితే రైసు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే కలుపుకోవాలి. అందుకని దీన్ని చల్లారబెట్టాలి, పక్కకు పెట్టేసుకోవాలి. నిమ్మకాయ పులిహోరకి కొంచెం రైస్ తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి చల్లగానే అవ్వాలి. చల్లగా అవుతేనే పొడి పొడిగా వస్తుంది రైసు. అందుకని ఇది నిమ్మకాయ పులిహోరకి తీసుకున్నాం. ఇంకొంచెము కొబ్బరి అన్నానికి. ఇది కూడా చల్లగానే అవ్వాల్సిందే, అప్పుడే పొడి పొడిగా వస్తుంది మనకి రైసు. ఇంకొక కొంచెం దద్దోజనానికి అయితే మనకి అన్నము చల్లగా అవ్వనవసరం లేదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాన్ని మ్యాష్ చేసుకోవాలి. అందుకని దీన్ని నేను వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకుంటాను. చూపించాను కూడా మీకు ఆల్రెడీ, అట్లానే చూడండి, ఆ వీడియోలో మీరు చూడండి. దానికి మనం అన్నం మ్యాష్ చేసుకుందాము. మరి ఎక్కువగా కాదు, కొంచెం. దీంట్లోకి పాలు పోసుకోవాలి. ఈ పాలలో అన్నము మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం పెరుగు వేయాలి. పెరుగుని మనం 1 కప్పు తీసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ రావాలి పెరుగుకి. దద్దోజనం అన్నంలోకి వేసుకోవాలి. వేసుకొని మంచిగా మళ్ళీ అన్నం మొత్తం కలుపుకోవాలి. ఈ మిగిలిన పెరుగును కూడా మొత్తం చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దద్దోజనంలోకి రుచికి సరిపడ్డ సాల్ట్ తీసుకోండి. సాల్ట్ తీసుకున్నాక ఈ సాల్ట్ని కూడా మంచిగా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ దద్దోజనాన్ని పక్కన పెట్టుకొని ఈ దద్దోజనానికి మనం తాలింపుని రెడీ చేసుకుందాము. దద్దోజనానికి మనం నేతితో తాలింపు పెడుతున్నాము. ఒక 4-5 స్పూన్లు నెయ్యి తీసుకోండి. తాలింపుకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా వేగిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మిరియాలు వేసి తాలింపు పెట్టాలి. ఇవి కొద్దిగా వేగిన వెంటనే ఇందులోకి ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి,
అల్లం ముక్కలు వేయాలి. ఈ తాలింపు కొంచెం వేగిన వెంటనే దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తే మంచి రుచి వస్తుంది. కొద్దిగా ఇంగువ వేసిన వెంటనే కరివేపాకు వేసిన ఎక్కువసేపు తాలింపులు ఉంచకండి. కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, మన దద్దోజనానికి తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపుని తీసుకుపోయి మనం మన దద్దోజనం రైస్లో కలుపుకోవడమే. ఈ దద్దోజనంలో ఈ మొత్తం తాలింపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మన మొదటి ఐటము దద్దోజనం రెడీ అయిపోయింది. రెండవ ఐటము మనం కొబ్బరి అన్నం చూద్దాము. కొబ్బరి అన్నానికి తాలింపు పెట్టుకుందాము. కొబ్బరి అన్నానికి కొంచెం తాలింపుకి ఆయిల్ తీసుకుందాము. కొద్దిగా ఆయిల్. ఈ ఆయిల్ వేయటంగానే దీంట్లోకి పచ్చెనగపప్పు, మినపప్పు తీసుకోవాలి. మన అన్నం ఎక్కువ లేదు కాబట్టి అన్నీ కొన్ని తీసుకుంటున్నాను. ఈ పోపు అయినట్టునే దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిర్చి వేయాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు. ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరిని వేయాలి. ఈ కొబ్బరిని ఈ ఆయిల్లో కొంచెంగా వేగనియాలి, అంటే పచ్చివాసన పోయేటట్టు. పచ్చివాసన పోయినట్టు అయింది, కొంచెం వేగింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ఈ తాలింపుని మనం ఈ రైస్లోకి కలుపుకోవాలి. అయితే మనకి ఈ రైస్లోకి కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ ముందే వేసి పెట్టుకుందాము. సాల్ట్ వేసి ఈ తాలింపుని ఈ రైస్లోకి తీసుకోవాలి. ఇది మొత్తం కలుపుకుంటే మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర కలుపుకుంటే మన కొబ్బరి అన్నం రెడీ. అంటే మన సెకండ్ ఐటెం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మూడవది మనం చింతపండు పులిహోరకి కలుపుకుందాము. రండి. చింతపండు పులిహోరకి మనం రైస్ తీసుకున్నాము, మొత్తం చల్లగా అయిపోయింది. తాలింపు కూడా ముందే అన్నీ రెడీ చేసుకున్నాం. చింతపండు పులుసు ఆల్రెడీ దీంట్లోనే మనం ఉప్పు అవన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇంకా రైస్లోకి మనం ఏమీ ఉప్పు వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని ఈ రైస్లోకి వేసుకొని కలుపుకోవడమే. అయితే ఒకటేసారి మొత్తం చింతపండు పులుసు అంతా వేయకుండా కొంచెం వేసుకొని చూసుకోండి, లేకపోతే మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది. అందుకని ఈ చింతపండు అంతా ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకోండి. నాకు ఈ పులిహోరకి కొంచెం చింతపండు రసం సరిపోయింది, నాకు రెడీ అయిపోయింది. మిగిలిన ఈ చింతపండు రసాన్ని మనము ఒక గాజు కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకుంటే కనుక దీన్ని మనం ఒక 1 month 2 months కూడా వాడుకోవచ్చు. అందుకని దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎక్కువ అయిపోయింది, వేస్ట్ అయిపోయిందని ఏమనుకోకర్లేదు.
ఇంకా మన మూడో ఐటమ్ అయిన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నాలుగో ఐటమ్ మనం నిమ్మకాయ పులిహోర చేస్తున్నాము. ఈ నిమ్మకాయ పులిహోరలో నేను కొద్దిగా మెంతుల పౌడర్ వేస్తాను. దానికోసము మెంతుల్ని వేపుతున్నాను. మనం వేపుకున్న మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకున్నాము. ఈ పౌడర్ని ఈ అన్నం మీద కొంచెం మరి ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ చేదు వస్తుంది. కొంచెం ఇందు మీద చల్లుకున్నాను. ఇప్పుడే దీంట్లోకి రుచికి సరిపడ్డ ఉప్పు కూడా తీసుకుంటున్నాను. రుచికి సరిపడ్డ ఉప్పు. ఇప్పుడు ఈ అన్నంలోకి మనం తాలింపుని రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కాస్త ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ పడుతుంది, ఎక్కువ అన్నం లేదు కదా మనకి, కొంచెమే ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడిక కొద్దిగా పల్లీలు. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు. అంతే, దీంతో మనకి తాలింపు రెడీ అయిపోతుంది. ఈ తాలింపుని తీసుకుపోయి ఈ రైస్లోకి కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసిన తర్వాత మనము నిమ్మకాయని దీని మీద పిండుకోవాలి. నిమ్మకాయ రసము పిండుతున్నాను. నిమ్మకాయ రసం పిండిన తర్వాత మొత్తం ఇదంతా కలుపుకోవాలి. దీంట్లో మనం మెంతుల పౌడర్ వేసినందుకు టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. ఒక్కసారి మీరు ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. దీంతో మన నాలుగో ఐటము నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. మొత్తం ఒక్క రైస్తో 4 ఐటెంలు రెడీ అయిపోయినాయి. అంటే 4 రకాల ప్రసాదాలు మనకి రెడీ అయినాయి. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ శ్రమతో కొంచెం తొందరగా 4 రకాల ప్రసాదాలని మనం రెడీ చేసేసుకున్నాం. అంతే, మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది.